వాళ్ళకు వచ్చిందంత మాత్రమే కాదు, దానికి ఆనుకున్నటువంటి ఆ బాలుకి ఆనుకున్నటువంటి పొలం కూడా, అంటే దాన్ని ఏమంటారు, సీడ్ ల్యాండ్ ఏదో అంటారు, అది కూడా 5 ఎకరాలు వీళ్ళకి 25 ఎకరాలు మీ పొలం ఉంది కాబట్టి దీనికి మీరే అర్హులు అని చెప్పేసి 5 ఎకరాల పొలం వాళ్ళకి ఇవ్వడం జరిగేది. కాబట్టి మరి 1 నెల ప్రార్థన చేస్తే అవ్వలే, 2 నెలలు ప్రార్థన చేస్తే అవ్వలేదు, దాని కొరకు 6 నెలలు ప్రార్థన చేసింది. కానీ దేవుడు తన యొక్క పవర్, నేను బైబిల్లోకి వెళ్తే దేని ఏదైతే చాలా రాసుకున్నాను, అయితే టైం చాలు, జనరల్గా చెప్పేస్తున్నాను కనుక ఆ విధంగా ఆ కుటుంబం బలపడ్డారు. అంతకుముందు ఏదో కొద్దిగా గొప్ప విశ్వాసం ఉన్నటువంటి ఆ కుటుంబం బలపడటానికి ఇది ఒక గొప్ప కారణము అయింది పిల్లలు. కాబట్టి పిల్లలు, దేవుడు ప్రార్థనలు, మనం దేవునికి చేసేటువంటి ప్రార్థనలు ఏముంటుంది, గొప్ప శక్తి ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆ యొక్క ప్రార్థన దేవుడి సన్నిధి మనతో ఉండేటట్లుగా చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మాతో పాటు ప్రేయర్ టీంలో ఒక మాస్టర్ గారు ఉన్నారు. ఆ జీతం ఎంత, ప్రైవేట్ స్కూల్స్ కాలేజీ అంటే మహా 25,000 ఉంటుంది. వాళ్ళ అమ్మాయికి సీట్ వచ్చింది. అమ్మాయికి ఏమొచ్చిందంటే మంచి ర్యాంక్ వచ్చింది. ఎంబీబీఎస్ మంచి ర్యాంక్ వస్తే డబ్బు కట్టమని చెప్పేసి అన్నారు. అంటే కొద్దిగా కట్టాలి, కొద్దిగా గొప్ప మీరు డబ్బు కట్టాలి. అందరూ అయితే మరి సీటుకి ఒక 50 లక్షలు కడుతున్నారు, మీరు కనీసం ఒక 10 లక్షలు, అది 5 సంవత్సరాల పాటు, సంవత్సరానికి 2 లక్షలు కట్టండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. క్రిస్టియన్ కాలేజీ అని కూడా మనకి ఇక్కడ ఎక్కడో పాలకోలో నర్సాపూర్ దగ్గర ఉన్న కాలేజ్. అక్కడ అన్నప్పుడు వాళ్ళు బెంబేలు ఎత్తిపోయారు. మాకు వచ్చే జీవితం, భార్య భర్తలు 2 జాబ్ చేస్తారు, 2 మీద 40,000 వస్తాయి. మరి 2 లక్షలు వాళ్ళకి కడితే ఇంకా తర్వాత మెయింటెనెన్స్, హాస్టల్ ఛార్జెస్ ఏంటి, హాస్టల్ ఫీజెస్ ఏంటి, పుస్తకాలు ఏంటి అని వాళ్ళు దాన్ని ఎలాగైనా దిగులు పడవద్దు, తొందరపడద్దు, ప్రార్థన చేద్దాం అని చెప్పేసి ఒక 2 నెలల పాటు ప్రభు ఈ సీటు ఫ్రీ సీటు కట్టేయి అని చెప్పేసి మేము ప్రార్థన చేసినప్పుడు నర్సాపూర్లో ఉన్నటువంటి వాళ్ళు క్రిస్టియన్ మైనారిటీ కోర్ట్ కింద ఫ్రీ సీటుగా దాన్ని ఇవ్వడం జరిగింది. దేవుని నామాన్ని స్తోత్రం చేస్తాను. కనుక ఇలాంటివి కొన్ని ఇటీవల రీసెంట్ ఎగ్జాంపుల్స్. నేను దేవుని నమ్ముకున్న దగ్గర నుంచి ఇలాంటి ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, ప్రార్థన ఎంత గొప్ప కార్యాలు చేస్తుందో నేను నా యొక్క సొంత జీవితంలో, నా యొక్క మరి స్నేహితుల జీవితాల్లో, తోటి విశ్వాసుల జీవితాల్లో నేను చూశాను. కాబట్టి ప్రార్థన నేను బలంగా నమ్ముతాను. అంతేకాదు, మా ఇంట్లో ప్రార్థన జరిగింది అని అంటే ఇక్కడ పాటలు ఎక్కువగా ఉన్నాయి, ప్రార్థన తక్కువగా ఉంది. మా ఇంట్లో అలా ఉండదు, ప్రార్థన ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 10 పాటలు పాడి 3 చేత ప్రార్థన చేస్తారు. అక్కడ 10 మంది పాస్టర్లు ప్రార్థన చేయాలి, ఒక 2-3 మాత్రమే పాటలు పాడాలి. ఆ విధమైనటువంటి, ఎందుకంటే ఆ ప్రార్థనలో అంత శక్తి ఉందన్నమాట. దేవుని స్తుతించడం మంచిది, దేవుని స్తుతించడం, పాటల ద్వారా దేవుని స్తుతించడం మంచిది. కానీ అంతకంటే మంచిది, శక్తివంతమైనది ప్రార్థన. దేవుడిని మనము ప్రసన్నునిగా చేసుకోవడం. ఎందుకంటే మనము ఎంత కాదనుకున్నా మనం పాపులమే, పాప స్వభావం కలిగినటువంటి వారు. ఎంతగా మనం దినదినము మన యొక్క స్వభావాన్ని ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడుక్కున్న మా పౌలు గారు చెప్పినట్టు మనలో ఎక్కడో ఒక చోట దుర్నీతి అనేటువంటి స్వభావము ఉండి తీరుతుంది. కాబట్టి ప్రార్థన మాత్రమే, ప్రార్థన పరిశుద్ధులుగా చేస్తాం. ఈనాడు మన పరిశుద్ధులైన పౌలు, పరిశుద్ధులైన పేతురు, వీళ్ళందరూ కూడా పరిశుద్ధులుగా మారడానికి కారణం ప్రార్థన. ప్రార్థన మాత్రమే ఒక మామూలు విశ్వాసిని, ఒక పాపి మారు మనసులు విశ్వాసం చేస్తుంది. ఆ విశ్వాస పరిశుద్ధులు అవ్వాలి అంటే ప్రార్థన మాత్రమే ఆ విధంగా ఒక విశ్వాసాన్ని పరిశుద్ధులుగా చేయగలుగుతుంది. ప్రార్థన లేకపోవడం వల్ల ఈనాడు సంఘాల్లో
ప్రార్థన అనేటువంటిది క్షీణించుకోవడం వల్ల సంఘాలు మనము చాలా దేవుడికి నచ్చినటువంటి కార్యాలు, దేవుడికి నచ్చినటువంటి మాటలు మనం అనేకం వింటున్నాం. అలాగే ప్రియులారా, ఇంకోటి ఏంటంటే ప్రార్థన చేయటం ద్వారా మనకి మంచి జ్ఞానం వస్తుంది. ప్రార్థన మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను జయించడానికి మనకి దేవుని శక్తిని ఇస్తుంది. ప్రార్థన ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని తెస్తుంది. ప్రార్థన వంకర బ్రతుకులను చక్కగా చేస్తుంది, చిన్నగా చేస్తుంది. ప్రార్థన మాత్రం